ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ కన్యా రాశి వారి జాతకం ప్రయత్న యోగం ఎట్లా ఉంది? కన్యా రాశి వారిది ప్రయత్న అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది జ్యోతిష్యంది ప్రయత్న శాస్త్రంది ఎలా ఉంది? యోగం బలం అడవపడ్డ యోగం కృష్ణ శాస్త్రం చూడు. కన్యా రాశి వారి జాతకంలో చెప్పాలంటే సరస్వతి దేవత వచ్చిందండి. అలాగే వారి జాతకంలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు వచ్చిండు, బాలకృష్ణుడు వచ్చిండు, గోపాలకృష్ణుడు వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండు, అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు, భక్తాంజనేయ స్వామి వచ్చిండండి. కానీ మాత్రం హృదయంలో రాముణ్ణి సీతని పెట్టుకొని నాకాడ ఉన్నారని చూపిస్తున్న రాముడు వచ్చిండు. కన్యా రాశి వారి జాతకంలో చెప్పాలంటే చాలా వరకు మాత్రం శుభయోగం ఉన్నదండి. వారి పేరు మీద 11 ఆదాయం 11 ఖర్చుంది. సాయం చేసేది 7, నష్టం చేసేది 9 మంది వారి జాతక బలానికి. గ్రహాలు మాత్రం నవగ్రహాల్లో వారికి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు అనుకూలంగా లేవండి. నరఘోష అధికంగా ఉన్నది వీరి పేరు మీద. ఈ నరఘోష అధికంగా ఉన్నందువలన ఎక్కడ పోయినా వీరికి ఇరకాటం వస్తూనే ఉంటుంది, ఇబ్బందులు వస్తూనే ఉంటాయండి. ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే ఉత్తర నక్షత్రం వారు ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, శ్రీకృష్ణుని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగదరక్ష అని ఆదివారం శనివారం కానీ లేదా మంగళవారం కానీ పూజ చేయటం చాలా వరకు మంచిదండి. పిల్లలు చేయొచ్చు, బాలలు చేయొచ్చు. అలాగే మాత్రం స్త్రీలు దూరంగా చేయొచ్చు అండి, దూరం నుంచి పూజ చేయొచ్చు, చాలా వరకు మంచిది. వారి పేరు మీద భూత ప్రేత అలాగే గ్రహబాధలు, దరిద్ర బాధలు, ఎసుంటి పీడలున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. శ్రీకృష్ణుడు పూజ చేయటం అంటే వారి పేరు మీద చూడాలంటే శుభకార్యాలు కలిసి వస్తాయండి. విద్య కోరుకున్న వారికి విద్య లాభం, అలాగే కళ్యాణం కోరుకున్న వారికి కళ్యాణంతో లాభం, సంతానం కోరుకున్న వారికి సత్సంతానం ప్రాప్తిరస్తు, అలాగే గృహం కోరుకున్న వారికి గృహం లాభం, స్థలం కోరుకున్న వారికి స్థలం లాభం. అలాగే అన్నీ చెప్పంగానే జరిగిపోవండి. పూజ చేస్తే వారికి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం 2వ నక్షత్రం హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రంలో పుట్టినవాడు విఘ్నేశ్వరుడు. కానీ మాత్రం హస్తా నక్షత్ర జాతకులు ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని పూజ చేయడం చాలా మంచిదండి వీరి జాతక బలంలా. కానీ మాత్రం మహాగణపతికి 21 నామాలు ఉన్నాయండి, 1000 నామాలు కూడా ఉన్నాయండి. ఖచ్చితంగా వీరు బాలగణపతి పూజ చేయడం చాలా వరకు మంచిదండి. బాలగణపతి అంటే మాత్రం శివుడు పార్వతి మధ్యలో కూర్చున్న గణపతిని కలిపి పూజ చేయాలండి. చేస్తే వీరి మీద ఉన్న కుటుంబంలో మంచిగా ఉంటుంది, కుటుంబ స్థానంలో మంచిగా ఉంటుంది. మన కుటుంబం బాగుంటే మనం మంచిగా ఉండొచ్చండి.